నువ్వు ఆరోగ్యంగా ఉండాలి తల్లి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే మేము ఉన్నట్టే, నువ్వు మేలుకుంటే మేము మేలుకున్నట్టే, నువ్వు నిద్రపోతే మేము చనిపోయినట్టే. అవునా కాదా? అమ్మవారు నిద్రపోతే మనం బతుకుతామా? అందుకోసమే ఈ విధంగానే ఉండాలి తల్లి అనేటువంటి ఆజ్ఞ ఎటువంటిది? చాలా పవిత్రమైనది. పురుడాజ్ఞ గారు పవిత్రమైన హారతి. ఆ హారతి పవిత్రత అయింది కాబట్టి ఆ యొక్క పవిత్రతను మనం కూడా స్వీకరించాలి కదా. అందుకోసమే హారతి అనేది తీసుకుంటాం. హారతి తీసుకున్న తర్వాత తీర్థం అనేది ఇస్తారు. తీర్థం ఎందుకు తీసుకోవాలి అంటే అమ్మవారికి సమర్పించే ఎంగిలి, అంటే అమ్మవారు సమర్పించిన ఎంగిలే ప్రసాదం. ఆ అమ్మవారిని ఆ యొక్క శరీరంలో వచ్చేటువంటిది కూడా పవిత్రమైనది. ఆ పవిత్రమైన దాన్ని చూసుకుంటే మనం కూడా పవిత్రంగా ఉంటాం. ఎటువంటి ఆరోగ్యమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి తీర్థం అనేది తీసుకోవాలి. ఇది శటారి, తీర్థం, హారతి, దర్శనం. ఇది నేను చెప్పలేదు, ఆచార్యులు ఈ విధంగా చెప్తున్నాను. జయ గంగా భవాని మాతాకు. చెప్పినా కూడా దయచేసి కూర్చునేటువంటి మీరు 7 మంది కూడా నాకు తల్లితో